శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఆషాఢ బహుళ సప్తమి గురువారం. ఈరోజు రేవతి నక్షత్రం. ఈరోజు జూలై 17, 2025 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:56 లాగైతే 10:48 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:06 లాగైతే 4 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 4:20 లాగైతే 5:50 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి రేవతి నక్షత్రం ఎవరికి తారాబలం కోరుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి రేవతి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యభాగం ఏర్పడుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజితానికి సంబంధించి శుభవార్తలు అంటారు. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు గురు రాహుల గురుశనుల కలయిక వచ్చింది. అందువల్ల ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ, పాండిత్యంచే ధనార్జించిన వాళ్ళకి కానీ, అలాగే లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే రాహుబలం ఉండడం చేత సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియడం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం. అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణి చిరుకరసంతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గొల్లలమాట.